కాలిఫోర్నియా చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద పెద్ద కొండలు, ఆ లైటింగ్ చూసి ఇతరపోయాడు. ఏమిటి ఇంత ఆశ్చర్యకరంగా ఉంది ఈ ప్లేస్ ఏంటి, ఆ ట్రీస్ ఏమిటి, అదేమిటి, ఆయనకి షాక్ అయ్యింది. నేను అనుకున్నది ఇదే, ఆయన హియర్ అని ఆయన అక్కడ మొత్తం క్రూడని దింపాడు. దింపి మొత్తం అందరినీ తీసుకుని గుర్రపు బండ్లు వేసుకుని దే వెంట్ ఫర్ ఏ విలేజ్కి వెళ్ళగానే అక్కడ ఒక విలేజ్ దొరికింది. దట్ ఈస్ కాల్డ్ హాలీవుడ్. ఇప్పుడు ప్రస్తుతం హాలీవుడ్ ఇట్ వాస్ దట్ విలేజ్ పేరు హాలీవుడ్. ఓకే, అప్పుడు దాని పేరు హాలీవుడ్. ఇట్స్ హాలీవుడ్. అప్పుడు కూడా హాలీవుడ్. ఇట్ ఇస్ హాలీవుడ్. అరే, సో ఈ గ్రిఫిత్ పెట్టల పేరు. నో, సీ గైస్, హాలీవుడ్ అనేటువంటి చిన్న పల్లెటూరు అండి, అంటున్నారుగా, చిన్న పల్లెటూరుకు గ్రిఫిత్ చేరుకున్నాడు. మొత్తం హ్యూజ్ సెటప్. సో ఈ స్టార్టెడ్ ఫిల్మ్ మేకింగ్ అట్ హాలీవుడ్. దెన్ ఇట్ వాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ప్లేస్ నౌడేస్, రైట్? సో హాలీవుడ్ ఎలా పుట్టింది అనేది పెద్ద చెప్తున్నారు తిలక్ గారు. ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. ఇది మా అసలు తెలియదు అనుకో. సార్, సో అలాగా ఆ హాలీవుడ్ అనే ప్లేస్ లో వెళ్ళి అతను ఒక గుర్రపు స్టేబుల్ లో వెళ్ళి వాళ్ళు అడగడం జరిగింది, సార్ మేము ఇక్కడ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. అప్పుడు చాలా ఓపెన్ గా ఉండేవి కాబట్టి పెట్టుకోవచ్చు అన్నారు. సో ఆయన తన ఎడిటింగ్ సెటప్, తన కెమెరా రూమ్ ఇవన్నీ తీసుకుని హీ కెప్ట్ డిఫరెంట్ గా పెట్టుకోవడం. సో ఆ తర్వాత ఈ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్. అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టారు. సో ఒక్కొక్కటి ఇవి 10-12 నిమిషాలు ఉంటాయి. అప్పుడు తిప్పుకోవాలి. అవును, స్కూల్ తిప్పాలి. ప్లస్ ఇట్ షుడ్ నాట్ గో ఫాస్ట్ అండ్ ఇట్ షుడ్ నాట్ గో డౌన్ స్లో. ఓకే, ఒక యావరేజ్ స్పీడ్ లో 24 ఫ్రేమ్స్ లో వచ్చేటట్టు హి హాస్ టు డు. చాలా కాంప్లికేటెడ్ అండి. మామూలు కాంప్లికేటెడ్ కాదు. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు వచ్చే జనరేషన్ తెలియదు కానీ దే హ్యాస్ టు మేక్ ఆ కంటిన్యూస్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. సో అట్లాగా హి స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ దాన్ని కడిగి ఎడిట్ చేసి, అంటే అప్పుడు వైట్ షాట్స్ ఇంకా కటింగ్ సో చేసి పంపించారు. చూస్తే ఆ పెద్ద పెద్ద కొండల్ని, ఈ పెద్ద పెద్ద ఈ మౌంటైన్స్ ని ఇవన్నీ చూసి అందరూ నిద్రపోయారు. నిద్రపోయి దిస్ ఇస్ కాల్డ్ ఫిల్మ్. ప్రధానంగా ఏం చేసాము, రైలు చాకడం లేకపోతే పిల్లాడు పంపడం ఇట్లాంటివి చూసాము. ఈ వాజ్ బిగ్ హ్యూజ్ హిట్. ఇది పెద్ద హిట్. ఇది హిట్ అయింది. సో దిస్ వాస్ ద బాహుబలి. అప్పుడు ఫస్ట్ బాహుబలి. ఓకే, మౌంటైన్స్ అండ్ చిన్న సెలవులు ఇలాంటిది షూట్ చేస్తే స్టడీ బ్లాక్స్ ఆ కెమెరా కదులుతారు. స్టడీ బ్లాక్స్ తీసి వాటిని థియేటర్ లో వేస్తే దట్ వాస్ ద బ్లాక్ బస్టర్. దట్ వాస్ ద బాహుబలి. Fantastic, sir. This is great. Please continue. అలాగా they started making short films. తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన వచ్చింది, ఇలా చేసుకుంటూ పోతాం బాగానే ఉంది, why I can't pan the camera అన్న ఆలోచన వచ్చింది. అలా తిప్పడం మొదలెట్టాడు. దాంతో పాటు చూస్తున్న తర్వాత ఆయనకి ఎడిట్ చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. కెమెరా అలా మూవ్ అయితే పిచ్చెక్కింది. I can use this. Yes. This is the planning. Yes. We started planning. Okay. ఆ planning జనాలు ఏది కెమెరా మూవ్ అవుతుంది, జనాలు థియేటర్ అందరిలో మూవ్ అయ్యారు. అదే started. అంత తర్వాత టిల్లా. ఓకే. తో మౌంటైన్ ఎలా చూసి చెంద దిగేవాడు. You don't mention ఆ కెమెరా సైజ్ ఎంత ఉండేది అప్పుడు 60 kg ఉండేది. 60 kg దాదాపు ఈ రూమ్ అంతా ఉండేది విన్నాను. ఈ రూమ్ అంతా అంటే ఇంత పెద్ద హ్యూజ్ కెమెరా, ఇంత పెద్ద హ్యూజ్ కెమెరాని అలా టిల్ట్ చేయడం అంత మాన్యువల్ చేసేవారు. They used to do it with all the pains to make people entertained. And కష్టపడడానికి ఈ కెమెరామెన్లకి మామూలుగా కష్టం కాదు. ఇప్పుడు కూడా కెమెరామెన్లకి కష్టం మామూలుగా కష్టం కాదు. 60 kg కెమెరాని అలా స్మూత్ గా కదిలించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. సో ఇట్లాగా దే స్టార్టెడ్ ఫిల్మ్. అండ్ దెన్ తర్వాత ఆయనకి ఈ ఎవడో కాలిఫోర్నియా నుంచి
సినిమాలు పంపిస్తాడంట, వాడు పెద్ద డబ్బులు చూసుకుంటాడంట, అందుకని మనము మనం కూడా చేయొచ్చు అని చాలా మంది ప్రొడ్యూసర్లు కలవలేదంట. ఇదే దృష్టి మాఫియా మీద పడతారు. మాఫియా మామూలు మాఫియా, అప్పట్లో ఉన్న మాఫియా మామూలు మాఫియా ఈడెవడో మనం తప్పించుకుని వెళ్ళిపోయి సినిమా తీస్తున్నాడు, ఇక్కడ ఉంటే మనకి డబ్బులు పే చేయాలని చెప్పి, సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ అఫెలో అని చెప్పి వీళ్ళంతా కూడా అక్కడ బయలుదేరారు. అప్పటికే మనోడు చాలా వరకు సినిమాలు చేసి ఇంటర్వ్యూ చేసి డబ్బులు సంపాదించి అలా బాబుకి డబ్బులు పంపించేసి చేసేవాడు. సో ఇట్లాగా ఎక్కువగా టెలిగ్రామ్ నడిచేది అప్పట్లో టెలిగ్రామ్ పంపించేవాడు, కమ్యూనికేషన్ ఉండేది థియేటర్ మన వీళ్ళకి. సో ఇట్లాగా డిస్ట్రిబ్యూటర్కి వీళ్ళకి ఉండేది. ఇట్లా జరుగుతుందన్నాను వన్ డే ఈ స్టార్టెడ్ ఆఫ్ నేను ఇట్లా ఒకటే తెచ్చుకున్నాను, వై ఐ కాంట్ మేక్ ది అదర్ ఈ రీల్స్ తెచ్చుకున్నాను కదా, ఈ రీల్స్ తో నేను డూప్లికేట్ చేయొచ్చు కదా. ఒకటే రీల్ ఉంది, వై కాంట్ మేక్ ఇట్ సెకండ్ కాపీ అంతే కదా. ఎందుకు తలకు వచ్చేసాయి. అవును కదా, ఏదో షూట్ చేస్తాడో అది చేసేవాడు, ఆ ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తాడు, ఒకటే కాపీ. దాన్ని ఇంకో డూప్లికేట్ చేస్తే 2 థియేటర్లలో సేల్ చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చింది. చూడండి గ్రిఫిత్ అనేవాడు ఎంత ఫ్యూచరిస్టిక్ గా ఉన్నాడో అట్ ది టైమ్ ఆఫ్ 1910 1915 అంత పగడ్బందీగా ఉండేవాడు. ఒక్క నిమిషం సార్, ఆడియన్స్ ఒక గమ్మత్తైన సందర్భం చూడండి. ఇక్కడ గ్రిఫిత్ అనే వ్యక్తి ఒక ఫిల్మ్ షూట్ చేసి ఒకటే కాపీని కట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసేవాడు. ఈ రోజున పుష్పకుడు 12,000 స్క్రీన్స్ 12,000 కాపీస్ ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసి ప్రొజెక్ట్ చేస్తున్నాం ఈ రోజు. సో షుడ్ థ్యాంక్స్ టు గ్రిఫిత్. సో గ్రిఫిత్ ఆ రోజు కనుక ఇంకో కాపీ చేయొచ్చు కదా అని ఆలోచించకపోతే ఈ రోజున మనకి మార్కెట్ లేదండి. ఈ 2,000 కోట్లు 3,000 కోట్లు ఈ ప్రోగ్రామే లేదు. సో షుడ్ థ్యాంక్స్ టు గ్రిఫిత్, అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక అద్భుతమైన విషయంతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బై బై అన్నట్టు మీరు కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా కామెంట్ పెట్టడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ప్రతిసారి చెప్తున్నాను, దయచేసి కామెంట్స్ పాస్ చేయండి, బాగున్నా బాగాలేదు. తిలక్ మాత్రం దయచేసి పొగడండి, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. అంటే బై బై, థ్యాంక్ యూ, బై.